దేవాదాయ శాఖకు సంబంధించి అసిస్టెంట్ కమిషనర్ నిన్న అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్కేను ఇంకొక పరిణామానికి లింక్ ఉంది, అదేమన్నా గమనించగలరా అని మన వాళ్ళని అడిగినప్పుడు ఆల్మోస్ట్ 80% పీపుల్ కరెక్ట్గా గెస్ చేశారన్నమాట. అంటే ఇలా పరిణామాలని గమనిస్తూ విశ్లేషించే వాళ్ళకే కాదు, వాళ్ళతో ప్రమేయం లేకుండా నిమిత్తం లేకుండా ఉండే వాళ్ళకి కూడా పరిణామాల్లోని అసలు కీలక నిజాలు ఏంటనేది ముందే గ్రహించగలరు. కాకపోతే ప్రతి వాళ్ళకి ఒక గొట్టం ఉండదు, ఒక పేపర్ ఉండదు కాబట్టి మాట్లాడుతుంది, అవసరం ఉండదు, అవకాశం ఉండదు. ఈ కోణాల్లో చూసినప్పుడు ఎవరిని బెదిరించడానికి అరెస్టులు, పైగా ఆవిడ మీద కూటమి ప్రభుత్వం రాగానే ఉద్యోగాన్ని నుంచి ఓడబీకేసేసి సస్పెండ్ చేసేది. 2026 మార్చిలో హైకోర్టు ఆదేశాలతో, నేను ఇంకా ప్రభుత్వం ఎత్తేసిందని ఒక పేపర్లో చదివాను, ఆ పేపర్ ఏదో మీకు తెలిసే ఉంటుంది. ప్రభుత్వం ఎత్తేసేయటం ఏంటి, అసలు ప్రభుత్వం పెట్టిన సస్పెన్షన్ ప్రభుత్వం ఎట్లా ఎత్తేస్తుందని చూస్తే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వం తీసేసింది అంతే, మార్చి వరకు. మళ్ళీ ఏప్రిల్ రాగానే ఇప్పుడు ఇంకొక కేసు. అది ఏం కేసు అయ్యా బాబు అంటే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు. ఎలా ఒక చోట ఒక నివాసం, ఇంకొక చోట ఇంకొక నివాసం, ఇంకో చోట ఇంకో నివాసం, 3 ఇళ్ళు. తర్వాత ఆమె దగ్గర 70 గ్రాముల బంగారం ఉందట. 70 గ్రాముల బంగారం ఉండటమే నేరం అయితే ఇక రోడ్డు మీద తిరిగే వాళ్ళు ఆడవాళ్ళందరినీ కూడా లోపల వేసేయాల్సిందే. 700 గ్రాములకు సంబంధించి ఇంట్లో ఉన్నది అంటది. ఇంట్లో ఉన్నదానికి లెక్కలు ఉంటాయా లేదా అనేది వాళ్ళు చూసుకుంటారు. పైగా ఇది మా తరతరాలుగా వస్తున్న ఆస్తి అని కనుక చెప్పి నిరూపించుకున్నారనుకోండి, ఏమని ప్రూవ్ అయితే ఇట్లాంటి కేసులు. అంటే ఒక 3 ఇళ్ళు కాస్త బంగారం ఉండటమే నేరం అయితే, మనం ఇప్పుడు కొన్ని శాఖల్లో ఏసీబీ తనిఖీలు అని గత నెలలో చూసాం, అంతకుముందు నెలలో చూసాం. ఎగ్జాంపుల్కి చెప్తున్నాం, ఫలానా వాళ్ళ వృత్తిలోనే ఉంటుందని చెప్పడం కాదు. ఏసీబీ తనిఖీలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అని తిరుపతి నుంచి మదనపల్లి, అలానే గుంటూరు, ప్రకాశము, చిలకలూరుపేట, ఇలా చాలా చోట్ల జరిగినాయి కదా. ఒక్కసారి వాళ్ళ ఆస్తులు చూడండి. ఒక అటెండరు హోంగార్డ్గా పనిచేసి రిటైర్ అయినాడు, రిటైర్ కాదు పక్కకు తప్పుకున్న వాళ్ళు, ఇది అనిశా విభాగంలోనే, అనిశా అంటే అవినీతి నిరోధక శాఖ విభాగంలో పనిచేసిన మాజీ హోంగార్డే ఇలా ఉప్పందిస్తూ ఎప్పుడెప్పుడు తనిఖీలు చేయబోతున్నారో ముందే ఉప్పందిస్తూ వెనకేసుకున్నవే భారీ బిల్డింగులు ఉన్నాయి. అట్లాంటప్పుడు ఈవిడ అసిస్టెంట్ సహాయ కమిషనర్ హోదాలో ఏదో కోట్లు కూడబెట్టినట్టు చెప్తుంటే ఆశ్చర్యం వేసింది. కేజీ బంగారం విలువ ఎంత ఉంటుంది? 10 గ్రాములు 2 లక్షలు అయితే అనుకుందాం, 2 లక్షలు అయితే 100 గ్రాములు 20 లక్షలు అవుతాయి, కేజీ 2 కోట్లు అవుతుంది, అంతే కదా. దానికి పోయి అసలు ఆదాయానికి మించిన కేసులు అంటూ ఎర్ర బ్రేకింగ్లు పెడుతూ ఎవరిని బెదరద కొట్టదలిచారు? గతంలో కొన్ని గలీజు ఛానళ్ళు, గలీజు వెధవలు కూర్చొని విజయసాయిరెడ్డికి ఆవిడికి లింక్ పెడుతూ రకరకాలుగా బ్రేకింగ్లు వేసి ఏది వార్తా ప్రసార మాధ్యమాల్లో తమ కుత్తి తీర్చుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ మేము చూసారా, విజయసాయిరెడ్డి గారు మీరు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతున్నారు, విజయసాయిరెడ్డి గారు మీరు కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు, విజయసాయిరెడ్డి గారు మీరు ఇలా చేస్తున్నారు, మరి మీరేమనుకుంటున్నారు అని ఇండైరెక్ట్ హింట్ ఇస్తున్నారా? ఇది ఎక్కువ మంది నమ్ముతున్నారు ఇలా హింట్ ఇస్తున్నారని. అందులో వాస్తవం ఉందా లేదా పక్కన పెట్టండి. లేకపోతే సస్పెన్షన్ ఎత్తేసిన నెలలో మళ్ళీ అరెస్ట్ చేస్తారట. ఏ ఆరోపణలు? వచ్చిన ఫిర్యాదు మేరకంటే ఎవరు ఫిర్యాదు చేశారు? సస్పెన్షన్లో ఉన్న అధికారి మీద ఎవరు ఫిర్యాదు చేశారు? ఈమె ఆదాయానికి మించిన ఆస్తులు కేసు. పోనీ ఎంత ఆదాయం ఉంటే ఎలాంటివి కట్టుకోవచ్చు? మనకి జూబ్లీ హిల్స్లో, ఫిలిం నగర్లో ఒక పెద్ద పత్రికా సంస్థ కార్యాలయం నిర్మిస్తుంది. వాళ్ళకున్న ఆదాయం ఎంత? ఆ మెయిన్ రోడ్డు మీద అంత పెద్ద బిల్డింగ్ ఎలా కట్టగలుగుతుంది? లోన్ తీసుకుందా? మరి ఈవిడ లోనే తీసుకున్నారు. లెక్కలు తీయాల్సి వస్తే చాలా లెక్కలు తీయాల్సి వస్తుంది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉంటే ఐటీ శాఖ పన్ను కట్టించుకోవాలి. పైగా ఇప్పుడు ఐటీ ఎగవేత వేస్తే జైలు శిక్ష కూడా లేకుండానే మొన్న బడ్జెట్లోనే ఒక చట్టం కూడా తీసుకొచ్చారు, సవరణ చేశారు, గుర్తున్నదో లేదో. ఆదాయం వేరు, ఈ ఆదాయం వేరు, ఇది ఆస్తులు కూడా పెట్టారు కాబట్టి మేము ఆస్తులను కూడా ఇంకేదో చేస్తాము అంటే కోర్టులో అన్నీ చెల్లవు. మన సునకానందం తీర్చుకోవడానికి